తన జీవభావపు ఉనికి. ఉనికికి జీవభావం ఎప్పుడు కలగలేదు. దీనికి ఈ ఈ సృష్టి రచన చాలా చక్కని ఉపమానంగా ఉంటుంది. ఎట్లా ఉపమానం అంటే కళ్ళ ముందే ఉన్న నిజం అది. కళ్ళ ముందున్న నిజమైనా సరే మన భ్రాంతి, వ్యవహార భ్రాంతి ఏం కల్పిస్తుందంటే మనం వ్యవహారంలో వస్తువులతో, పదార్థాలతో వ్యవహారం చేయాలి కాబట్టి మనము కావాలని మన పరిభాషను సమర్థించుకుంటాం మనం. ఇప్పుడు ఎట్లాగంటే ఆ తలుపు ఉంది అక్కడ. దాన్ని మనం ఏమనాలి? ఇప్పుడు వ్యవహారం కోసం అక్కడ పెట్టిన దాన్ని తలుపు అనాలి. కానీ ఆ తలుపా చెక్కనా? చెక్క. చెక్క అన్నది అధిష్టాన సత్యం అక్కడ. కానీ మనం అట్లా, మన భాష అది కాదు. ఎందుకు? చెక్క మూసేయి, చెక్క తెరువు అని మనం అనలేం గనుక, మనం వ్యవహారం చేస్తున్నాం గనుక, మన వ్యవహారాన్ని సమర్థించుకోవడానికి దానికి ఒక రూపం, దానికి ఒక నామం కల్పించి అధిష్టానం మీద అధిష్టానాన్ని కప్పేసేటట్టు తలుపునే మాట్లాడతాం ఎంతసేపు, కానీ చెక్కని ఏ రోజు మాట్లాడం మనం. దాని తయారీలో మాత్రం చెక్క వాడతాము, చెక్క నాణ్యత చూస్తాము, చెక్క పరిభాషలో మాట్లాడతాం. కానీ వ్యవహారానికి లాగినప్పుడు ఏమైంది? ఇంకా చెక్క రూపం పోయింది దానికి. కానీ కనిపించట్లేదా? నువ్వు చెక్కను చూస్తున్నావా, తలుపుని చూస్తున్నావా? ఇట్లా అడిగితే అప్పుడు చెక్కనే కానీ తలుపు అంటాడా లేదా? అంటే మన వ్యవహారము ఒక భ్రాంతిని కల్పించటానికి, సమర్థించటానికి ఏ ప్రయత్నం చేస్తుందో అది జీవుడు. వ్యవహార ప్రసిద్ధంతో మాట్లాడేవాడు, వ్యవహార ప్రసిద్ధంతో తిరగాడేవాడు జీవుడు. ఇప్పుడు దీన్ని లయం చేయాలంటే ఇప్పుడు మరి ఏమంటారు? మీరు చెక్కనే అన్నారనుకోండి, చెక్కనే అన్నాం అనుకోండి, ఇంకా మనం టేబుల్ అనలేము, దాన్ని బల్ల అనలేము, తలుపు అనలేము, లేకపోతే కిటికీ అనలేము, ఇంకేం అనలేము. మనం ఎట్లా చేస్తాము? అయితే దీనికి ఏమంటుందంటే వ్యవహారం చేయకుండా ఉండడం అంటే దేహధారికి మాట మాట్లాడకుండా వ్యవహారం చేయకుండా ఉండడు. కానీ నీ స్మృతిలో అధిష్టాన సత్యాన్ని ఇప్పుడు ఇట్లా చూడు, నువ్వు ఇది విన్న తర్వాత మనం చూస్తే చెక్క కనిపిస్తుందా, తలుపు కనిపిస్తుందా అంటే చెక్కనే కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఏమైంది? అదే చెక్క ఉంది, అదే చెక్కను చూస్తున్నాడు, కానీ చెక్క నాన్ననే అనలేదు. అయితే సాధన సిద్ధం ఏమైందంటే ఇప్పుడు అధిష్టాన సత్యంతో వ్యవహారాన్ని జీవిస్తాడు. ఇన్నాళ్ళు ఏమైంది? అధిష్టానం మరుగునబడి అదర్శనమై వ్యవహార జీవితం జీవిస్తున్నాడు. ఇప్పుడు సిద్ధింపజేసుకున్న సాధన చేత ఏమొచ్చింది? వీడికి అధిష్టానం యొక్క దర్శనం ఉండి వ్యవహారం చేస్తున్నాడు. మళ్ళీ వ్యవహారం కూడా భ్రాంతే, అయినా భ్రాంతిలోనే ఇదంతా కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు.